అందరికీ నమస్కారం. మెమరీస్ అంటే మూవీ అంతా మెమరీస్ అండి. ప్రతి సీన్ మెమరీసే. ఫన్నీ ఉన్నాయి, కొంచెం వర్క్ చేసినవి ఉన్నాయి. సో ఫస్ట్ ఎప్పుడు నాకు గుర్తుపెట్టుకునేది అంటే ఓపెనింగ్ రోజు, మూవీ ఓపెనింగ్ రోజు స్టూడియోలో పెద్ద పెద్ద అప్పటికి అవన్నీ రాలేదన్నమాట. అప్పటికి మన అలాంటి ఒక ఓపెనింగ్ చూడలేదు. సో ఆర్యకి పెద్ద పెద్ద స్టాండీస్ పెట్టేసి చాలా ఫ్రెష్గా బన్నీ లుక్ టోటల్గా చేంజ్ అనమాట. అంటే ఒక టీనేజర్ ఎప్పుడు చేసి ఇలా లుక్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్ ఉంటారు కదా, ఆ ఫీల్ ఇచ్చారు. సో స్టూడియోకి వెళ్తున్నాము, అన్నపూర్ణ స్టూడియోలో. గేట్ బయట ఒక పెద్ద ఆయన కూర్చొని అందరూ వాచ్ చేస్తున్నారు, ఎవరందరూ వస్తున్నారు పోతున్నారు. ఎవరు అంటే అల్లు రమణయ్య గారు. ఒక స్టిక్ పెట్టుకొని ఎవరందరూ వస్తున్నారు, ఏయ్ నా మనోడదయ్యాది రండి కమ్మిన్ అన్నట్టు అలా ఒక గంభీరం కూర్చుంటారు. అది ఒక లుక్ ఉండిపోయింది నాకు. అలాగే తర్వాత ఇట్ స్టార్టెడ్ విత్ చిరంజీవి సార్ క్లాపిన్ తోటి స్టార్ట్ అయింది మూవీ. అండ్ ఆ రోజు తర్వాత అందరూ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరూ ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక కాలేజ్ పిల్లల్లాగా అయిపోయామన్నమాట. చాలా మెమరీస్ ఉంది. బన్నీ గురించి మెమరీ చెప్పాలంటే, సారీ బన్నీ చెప్పేస్తా. మేము కేరళలో షూట్ చేస్తున్నాము. లాస్ట్ సీక్వెన్స్ అనుకుంటుంది, అంటే మిడ్లో. సో అందరూ షార్ట్ అయిపోయింది. బన్నీ ఒక ప్లేస్లో కూర్చొని, నేను ఒక ప్లేస్లో కూర్చున్నాను. సడన్ గట్టిగా ఒక అరుపు, బన్నీ నరిచాడు. ఏమైంది అందరూ ఉంటే వెళ్ళిపోయాము. దగ్గరికి వెళ్ళి ఏం పని ఏమైంది అంటే, ఏం లేదు అలా పడుకున్నాను చైర్లో, సడన్గా ఏదో పైన పడింది, ఇలా చూశాను, తొండ నన్ను చూస్తూ ఉండింది అన్నాడు. చాలా అలా ఉలికిపడ్డాడు. అది ఒక మెమరీ నాకు ఉండిపోద్ది ఇప్పుడు. అండ్ సుకుమార్ గారు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, బన్నీ ఫస్ట్ హీరో, ఎందుకంటే తను నన్ను కాపాడాడు, ఈజ్ మై రియల్ హీరో అని. సో ఆ ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో దే లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అప్పుడు దిల్ రాజు గారు అమ్మాయి చిన్నపిల్లప్పుడు, సో తనతో లొకేషన్లో సపరేట్గా ఆడుకునే వాళ్ళం గ్యాప్స్లో. సో దే ఆర్ మెనీ మెమరీస్. అండ్ లైఫ్లోనే నాకు ఫస్ట్ సక్సెస్ అంటే ఆర్యానే. ఎలాంటి సక్సెస్ అంటే, అలాంటి సక్సెస్ నేను ఇంకా చూడలేదు. బికాజ్ విజయయాత్ర వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, మేము స్టేజ్ మీద నుంచున్నాము, మొత్తంగా హెడ్స్, ఇట్స్ లైక్ ఓషన్, అంత జనాలు ఉంటారు. అక్కడి నుంచి మా బస్సు అలా వెళ్తుందనమాట. ఏదో ఒక ఓషన్లో ఒక షిప్ వెళ్ళినట్టు ఉండింది అది. అంత మంచి క్రౌడ్, అండ్ ఎవ్రీవేర్ దే వెల్కమ్ డస్. చాలా బాగా జరిగింది. అది ఎప్పుడు మెమరీ ఉండిపోద్ది. అండ్ దిల్ రాజు సార్ ఎప్పుడు ఒక గురులాగా, కొంచెం ఆయన చూస్తే నాకు ఎప్పుడు ఒక మంచి వైబ్ ఉంటుంది. అండ్ అందరూ చూసాము ఇవాళ ఇండస్ట్రీలో హీస్ హోల్డింగ్ ద ఇండస్ట్రీ. ఎక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా హీల్ బీ నంబర్ 1 ముందు రావడంలో. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆర్య ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సుకుమార్ సార్, ఆర్య ముందు ఆర్య తర్వాత అని చెప్పొచ్చు నా లైఫ్. సో ఎవ్రీ మూమెంట్ మీతోటి వర్క్ చేసిన, అంటే మీరు నాకు యాక్టింగ్ నేర్పించే విధానం, అది పక్కనే నుంచొని ఇలా 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 కొడుతూ నేర్పిస్తుంటారు. ఐ స్టిల్ రిమెంబర్, సార్ మేకప్ పోతుంది సార్ కూడా అన్నాను నేను. సో అలాంటి ఒక మెమరీస్. అండ్ స్టిల్ యు ఆర్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. ఎప్పుడు మీరంటే ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆర్య. అండ్ దేవిశ్రీ, అదేంటో మీరు ముగ్గురు కలిస్తే మాత్రం సాంగ్స్ బ్లాక్ బస్టరే. సో నేను డాన్స్ చేయాలంటే ఏదో సాంగ్ వేసుకొని కాదు, సాంగ్ వేసుకొని, దేవి మీతో మీ సాంగ్స్ ఏమైనా నేను చేయాలంటే నేను వేసుకొని డాన్స్ చేసుకోవాలి, నాకు పడుతుందని కూడా తెలీదు. సో అంత స్పెషల్ మీ సాంగ్స్ అని. రాండీ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. అప్పుడు కూడా చెప్పాము మేము, చాలా బాగుంటుంది సార్ అని. ఆ రోజుల్లో ఆయన ఫ్రేమ్ పెట్టారంటే ఎక్కడ పెట్టినా బ్యూటీ అది. అదే న్యూజిలాండ్ లాగా ఉంటుంది అది, అంత నీట్గా చూపిస్తారు అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను బాగా చూపించినందుకు. ఆ రోజు కూడా నేను చెప్పాను, నన్ను చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అని. అండ్ బన్నీ నీ గురించి ఏం చెప్పాలి బన్నీ? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, ఒక్క మాత్రం చేంజ్ లేదు అసలు. ఏం చెప్తాము ఇప్పుడు, నేషనే నీ గురించి మాట్లాడుతుంది. నేషన్ పక్కన అక్కడ ఏదో సౌత్ ఆఫ్రికాలో వాడు కూడా తగ్గేదేలే అంటాడు. మీనింగ్ తెలుసో లేదో తెలీదు. సో టీం అందరికి ఆర్య 20 years ఆఫ్ ఆర్య
టీం అందరికీ కంగ్రాచులేషన్స్. ఆ మెమరీని మళ్ళా రివైండ్ చేసినందుకు దిల్ రాజు సార్కి థ్యాంక్ యూ సో మచ్ అగైన్, మమ్మల్ని అందరికి ఇన్వైట్ చేసినందుకు. అండ్ నథింగ్ బట్ లీస్ట్ పుష్ప 2కి కంగ్రాచులేషన్స్. పుష్పరాజ్ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. మైక్ పడిపోతేమో అనే పట్టుకుంటా, పర్లేదు. అస్సలు తగ్గేదేలే. ఓ థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. ఈరోజు మాకు అజయ్, మీరు మళ్ళీ మాకు అజయ్గానే మా ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్య సినిమా ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరైనటువంటి ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ ఉన్నారండి. ఆయన